నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 15 నెలలకు 3 పార్టీలు కలిసి అనంతపురంలో ఉమ్మడి సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సూపర్ 6 సూపర్ హిట్ అని చక్కని పేరు పెట్టారు. ఏడాది పాలనలో తామిచ్చిన హామీల్ని తూచా తప్పక అమలు చేశామని ప్రజలకు చెప్పడమే సభ ప్రధాన ఆశయం. పాలకులు ఎన్నైనా చెప్పొచ్చు, అంతిమంగా లబ్ధిదారులు పాలకుల అభిప్రాయం ఏంటనేదే ప్రధానం. వివిధ వర్గాలకు సామాజిక పింఛన్ల పెంపు ఒక్కటే సూపర్ 6 హామీల్లో పక్కాగా అమలైన పథకం. సూపర్ 6 హామీలు, వాటి అమలు గురించి తెలుసుకుందాం. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం, బడికెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల సాయం, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగం లేదా ఉపాధి లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇవే కాకుండా మరికొన్ని హామీలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు 50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛన్ ఇస్తామనే హామీని పూర్తిగా గాలికొదిలేశారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత కాలానికి అమలవుతున్నాయో అందరికీ తెలుసు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదికి 1 సిలిండర్ ఇచ్చి పథకాన్ని అమలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల హామీని P4 కింద జమ చేసిన సంగతి తెలిసిందే. ఆ విధంగా దాన్ని అటకెక్కించారు. ఇవన్నీ పక్కన పెడితే కూటమి ప్రజాప్రతినిధుల అరాచకాలు మాత్రం హామీ లేకుండానే పక్కగా అమలవుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా చంద్రబాబే ఇప్పటి వరకు 35 మంది ఎమ్మెల్యేలను పిలిచి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినట్లు తెలిపారు. అధికారిక లెక్కలు రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ సూపర్ 6 పథకాల అమలు సూపర్ హిట్ అయ్యాయని సంబరపడ్డా ప్రధానంగా ప్రభుత్వంపై ఎమ్మెల్యేల పనితీరే అనుకూలత లేదా వ్యతిరేకతకు దారితీస్తాయని మర్చిపోవద్దు. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగులు తమకిచ్చిన హామీల్ని అమలు పట్టించుకోవడం లేదని తీవ్ర కోపంతో ఉన్నారు. అలాగే రైతాంగం విషయానికి వచ్చేసరికి రగిలిపోతున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పాటు కనీసం 1 బస్తా యూరియా కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో పాలకులున్నారని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇవన్నీ కాకుండా అధికారంలో ఉన్నప్పటికీ తమను పట్టించుకోవడం లేదని కూటమి కార్యకర్తలు, నాయకులు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు టీడీపీ, జనసేన మధ్య క్షేత్రస్థాయిలో సంబంధాలు ఏమాత్రం బాగోలేవు. ఇవన్నీ ఎన్నికల్లో రాజకీయంగా నష్టం తీసుకొచ్చేవే. అధికారంలో ఉండడంతో సభను విజయవంతం చేసుకోవడం పెద్ద పనేమీ కాదు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు తమ పాలనను జాగ్రత్తగా గమనిస్తున్నారనే సంగతిని సీఎం చంద్రబాబు గమనంలో పెట్టుకోవాలి. తప్పుల్ని సరిదిద్దుకోవడంపై దృష్టి పెడితేనే కూటమికి భవిష్యత్. తమను తాము భుజాలు చరుచుకుంటే ప్రయోజనం ఉండదు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.